స్వర అయితే విష్ణు వాళ్ళ ఇంటికి వెళ్తుంది. విష్ణు అయితే అక్కడ అలా వర్క్ చేసుకుంటూ ఉంటే ఇంతలో అక్కడికి స్వర వెళ్ళి, విష్ణు గారు నేను ఒక విషయం అడుగుతాను, మీరు నిజం చెప్పండి. మీ ఫ్రెండ్ ఇక్కడ లేడని మీకు తెలుసు కదా అని చెప్పి అంటుంది. అది వినగానే విష్ణు అయితే తెలుసు అని చెప్పి అంటాడు. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడని మీ ఫ్రెండ్ మీకు చెప్పాడా అని అంటే చెప్పాడు, వెళ్ళిపోయాడు అని చెప్పి అంటూ ఉంటాడు. మరి ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలుసా అని చెప్పి అంటుంది. అది వినగానే విష్ణు అయితే ఏమో నాకు తెలియదు అని చెప్పి అంటాడు. మీకు తెలియకపోవడం ఏంటి, ఇల్లు ఖాళీ చేశామని చెప్పారు, ఎక్కడికి వెళ్ళారో చెప్పారు, ఇప్పుడు వెళ్ళిపోతున్నామని చెప్పారు, కానీ వాళ్ళ అడ్రస్ కూడా చెప్పలేదా అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే విష్ణు అయితే ఏమో నిజంగా చెప్పలేదు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే స్వర అయితే ఇప్పుడు ఫోన్ చేయండి, ఇప్పుడు చెప్తారు అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న విష్ణు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అలా స్వర ఇక వదలకపోతే ఫోన్ చేయడానికి ఫోన్ తీస్తాడు. ఇక ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వస్తుంది. అది చూసి అక్కడ ఉన్న స్వర అయితే నాకు తెలుసు మీరు ఇదంతా కలిసే చేస్తున్నారని, మీరు మిత్రద్రోహం చేయకుండా ఉండాలని నాకు ఇలా మీరు అబద్ధాలు చెప్తున్నారు. చెప్తే చెప్పండి, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను నా కన్న కొడుకు బాబీని వదిలిపెట్టను, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను. ఈ విషయం మీరు తనకి చెప్పండి, మానేయండి, ఏం చేయండి నాకు అనవసరం. నేను నా కొడుకుని ఎలాగైనా సరే తీసుకుంటానని స్వర విష్ణుతో అంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.